హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, దేశం మొత్తానికి వైఎస్ జగన్ మాత్రమే సమర్థవంతంగా పరిపాలన చేశారు అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ ఇన్ ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసిందంటూ చంద్రబాబు బ్యాచ్ ప్రచారం చేస్తుందంతా అవాస్తవమని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అయితే కుండ బద్దలు కొట్టింది. ఇక ఆర్థిక సంఘ సిఫార్సుల కన్నా ఆంధ్రప్రదేశ్ వరుసగా 2022-23 సంవత్సరాల్లో పరిమితి కన్నా తక్కువ అప్పులు చేసినట్టు ఆ నివేదిక పేర్కొంది. గత మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024-25 కేంద్ర బడ్జెట్ విశ్లేషణాత్మకత నివేదికలో ఎస్బీఐ ఈ విషయాన్ని పేర్కొంది. వివిధ రాష్ట్రాల అప్పుల తలసరి వ్యయాలు, సాధికారతతో కూడిన సంక్షేమ పథకాల వ్యయం, తలసరి ఆదాయంతో కూడిన అంశాలను విశ్లేషిస్తూ ఎస్బీఐ ఈ నివేదికను అయితే విడుదల చేసింది. పరిమితి కన్నా 1.4% తక్కువగా అయితే వైసీపీ ప్రభుత్వం అప్పు చేసినట్టుగా చెప్తోంది. సో 15వ ఆర్థిక సంఘ సిఫార్సు కన్నా ఏపీ వరుసగా 2022-23 సంవత్సరాల్లో తక్కువ అప్పులు చేసిందని, అదే హిమాచల్ ప్రదేశ్, బీహార్, పంజాబ్ రాష్ట్రాలు 2023-15 ఆర్థిక సంఘ సిఫార్సుల కన్నా ఎక్కువగా అప్పులు చేసినట్లు నివేదిక తెలిపింది. ఈ సిఫార్సులతో పాటు విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తున్న ఏపీకి 2022లో జీఎస్డీపీలో 4.5% మేర అప్పు చేయడానికి అనుమతి ఉందని, అయితే 3.1%మే నికర అప్పు చేసిందని, అంటే పరిమితి కన్నా 1.4% మేర తక్కువ అప్పు చేసినట్లు ఎస్బీఐ నివేదిక పేర్కొంది. ఇక 2023 జీఎస్డీపీలో 4% అప్పు చేయడానికి అనుమతి ఉన్నప్పటికీ 3.5% మేర నికర అప్పు చేసిందని, అంటే పరిమితి కన్నా 0.5% తక్కువగా అప్పు చేసిందని నివేదిక పేర్కొంది. జాతీయ సగటు కంటే తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ తప్పనిసరి వ్యూహాలైన పెన్షను, వడ్డీ చెల్లింపులు, పరిపాలన పరమైన వ్యయాలు బీహార్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, హర్యానాల్లో పెన్షన్లు, వడ్డీలు, పరిపాలన పరమైన తప్పనిసరి వ్యయాలు తక్కువగా ఉన్నాయని తెలిపింది. అంతేకాదు ఏపీ తలసరి సగటు ఆదాయం జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందని, ఈ ప్రమాణం అత్యంత అనుకూలమైనదిగా నివేదిక వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సంక్షేమానికి గణనీయ వ్యయం అయితే చేసి సంక్షేమ రాష్ట్రాలుగా మార్చారని నివేదిక అభిప్రాయపడింది. ఇక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆరోగ్య, విద్యతో అనుసంధానం చేసి సంక్షేమ పథకాలను అమలు చేసిందని, అలాగే పిల్లల విద్య, మహిళా ఆరోగ్యంతో కూడిన పథకాలను అమలు చేసిందని పేర్కొంది ఈ నివేదిక. ఇక మహిళా సాధికారత సాధించడమే లక్ష్యంగా పథకాలను అమలు చేశారని, ఇవన్నీ దీర్ఘకాలంలో ఫలితాలను సాధించడంతో పాటు దేశాభివృద్ధికి దోహదపడతాయని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, పొదుపు సంఘాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాలు ఇవన్నీ కూడా ఈ కోవలోకి వస్తాయని అయితే ఈ నివేదిక పేర్కొన్నది ఫ్రెండ్స్.